జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ మేలు చేస్తానని చెప్పి నమ్మబలికాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ కీడే చేశాడు. ఉదాహరణకి ఆసరా పేరుతో జనవరి 23న జగన్ రెడ్డి బటన్ నొక్కాడు. అప్పటికి కోడ్ రాలా. కానీ ఇవాటికి ఆ ఆసరా పేరుతో రావాల్సినటువంటి 6,394 కోట్లు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పని ఆ డబ్బులు ఇంతవరకు జమ కాలేదు. బటన్ అయితే నొక్కాడు. అంటే ఎంత మోసం చూడండి. అలాగే చేయూత పేరుతో ఫిబ్రవరి 16న జగన్ రెడ్డి బటన్ నొక్కాడు. ఫిబ్రవరి 16న బటన్ నొక్కాడు. కానీ ఇవాటికి లబ్ధిదారులకు దాని డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ కాల. అంటే దాదాపు 5,600 కోట్ల వరకు ఎగ్గొట్టాడని చెప్పాలి. ఎగ్గొట్టాడని ఎందుకు చెప్తున్నామంటే ఈ ఎన్నికల కోడ్ ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేయలేడు. విద్యా దీవెన పేరుతోటి నిన్న మొన్న చూసాం మనం. ఒక ఆవిడ తల్లి ఇంజనీరింగ్ కాలేజీలో మా పిల్లవాడు ఫీజు కట్టలేదని చెప్పని పరీక్ష రాయనీయట్లేదు, సర్టిఫికెట్లు ఇవ్వట్లేదని రకరకాల వార్తలు మనం వింటాం. ఈ బటన్ 29 ఫిబ్రవరి నొక్కాడు. సో ఇంతవరకు ఆ డబ్బులు కూడా పడనటువంటి పరిస్థితి. దాదాపు 750 కోట్లు ఎగ్గొట్టేశాడు. అలాగే ఈబీసీ నేస్తం కింద అంటే కాపు కమ్మ రెడ్లు ఉంటారు, సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పని నమ్మబలికాడు. దాదాపు ఆయన మార్చి 14న బటన్ నొక్కాడు. కానీ ఇంతవరకు డబ్బులు పడలా. అంటే ఎంత ఎగ్గొట్టాడు? 629 కోట్ల రూపాయలు ఎగ్గొట్టాడు. ఇవన్నీ కూడా కోటి రాకముందే పడాలి కదా, పడలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఈ ఉత్తుత్తి బటన్ నొక్కాడు అని చెప్పని చాలా స్పష్టంగా మనకు అర్థం అవుతా ఉంది. అంటే ఎంత మోసకారో ఇతను మనకు తెలుస్తోంది. అంతేకాదు ఇవాళ ఉద్యోగస్తుల్ని సర్వనాశనం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. బహుశా ఇతను చదువు రాదనో, ఇతను చదువుకోలేదనో, ఇతనికి చదువు అబ్బలేదనో, ఎవడో కూడా చదువుకోవటానికి లేదు, ఎవడికి చదువు అబ్బటానికి లేదని చెప్పి అనుకున్నాడేమో. టీచర్ని ఉద్యోగస్తులు మాత్రం సర్వనాశనం చేసాడు. ఇప్పుడు హెచ్ఆర్ఏ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మున్సిపాలిటీలో 20 ఉండేది, దాన్ని 16 కుదించాడు. అలాగే మున్సిపాలిటీలో 14.5 ఉండేది, దాన్ని 12.5 కుదించాడు. రూరల్ ఏరియాస్లో 10% ఉండేది, దాన్ని 8% ఉండేది. మంచి చేశాడా చెడు చేశాడా? చెడు చేశాడు. అంతేకాదు ఇప్పుడంట భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులు అయితే హెచ్ఆర్ఏ ఒక్కరికే ఇస్తా అంట. ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన చూడండి, ఎంత క్రియేటివ్ ఆలోచన చూడండి. ఎటువంటి డిస్ట్రక్టివ్ థాట్స్ బహుశా ప్రపంచంలో ఏ నాయకుడికి రావు, ఇతనికే వస్తాయి. నిన్న ఎక్కడో ఆ ఉత్తరాంధ్రలో మాట్లాడుతూ చెప్తాడు, ఈయన మాదిరిగానంట ఎవరు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేరంట. ఈయన పెట్టేటటువంటి పథకాలు నేను ఏదైతే ఇవ్వనో దాన్ని ఇతరులు ఎవరు ఇవ్వలేరు అంటున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏం చేత కాదు, పవన్ కళ్యాణ్ గారికి ఏం చేత కాదు అని చెప్పి సొంత డబ్బా సోత్కర్ష కొట్టుకుంటా ఉన్నాడు. కానీ ఇతను ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అబ్బాయి నీకు 2 కళ్ళు ఉంటే నిన్ను గమనించే కళ్ళు 5 కోట్లు ఉంటాయి. ఏది పడితే అది మాట్లాడితే జనం నమ్ముతారని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు 117 జీవో తెచ్చావు, 1వ తారీఖు జీతాలు ఇవ్వటం లేదు, మెగా డిఎస్సి అన్నావు, మెరుగైన పిఆర్సి అన్నావు, సిపిఎస్ రద్దు చేస్తానన్నావు, అట్లాగే చాలా మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు రెగ్యులరైజ్ చేస్తా ఉన్నావు, మెగా డిఎస్సి చేస్తా ఉన్నావు, అలాగే మద్యపాన నిషేధం అన్నావు. ఏ ఒక్కటి చేయలేదు. మళ్ళీ ఏమంటున్నావు? నేను చేసా ఎవడు చేయలేరు అంటే. నీ దుర్మార్గాలన్నీ చేయలేదు, కరెక్టే. నువ్వు చేసే డిస్ట్రక్టివ్ యాక్టివిటీస్ ఎవరు చేయలేరు. అందుకని ఇవాళ మేనిఫెస్టో ప్రకటిస్తాడంట. ఏది? ఈ డిస్ట్రక్టివ్ చీఫ్ మినిస్టర్ ఏం ప్రకటించినా కూడా జనం నమ్మేటటువంటి స్థితిలో లేరు. నీవు నమ్మకం పోగొట్టుకున్నావు. ఇప్పుడంటే రుణమాఫీ, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే రైతుల రుణమాఫీ చేస్తా అంట. అయ్యారు నమ్మమాకండి, ఇతను ఏం చెప్పినా కూడా అబద్ధమే. ఈ 5 సంవత్సరాల్లో తేల్చుకున్నాడు ఇతను అబద్ధాల ముఖ్యమంత్రి, మోసాల ముఖ్యమంత్రి, దుర్మార్గపు ముఖ్యమంత్రి అని చెప్పని. అందుకని ఇవాళ ప్రకటించేటటువంటి మేనిఫెస్టో మోసకారి మేనిఫెస్టో. ఇతను ఎట్టి పరిస్థితుల్లో మనం నమ్మటానికి వీల్లేదు. అటువంటి ట్రాక్ రికార్డు ఈ ముఖ్యమంత్రికి ఉంది.